విజయవాడ ఉత్సవంలో ఇవాళ మరో అద్భుత కార్యక్రమం జరగనుంది. ఎక్కడా లేని విధంగా తొలిసారిగా వివిధ వేషధారణలతో 3000 మందితో కార్నివాల్ నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు కార్నివాల్ జరగబోతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా ఏపీ ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో జరుగుతున్న విజయవాడ ఉత్సవంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. విజయదశమి పండుగ శోభను దేశ విదేశాల్లో చాటి చెప్పేలా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాలన్న లక్ష్యంతో ఎంపీ కేశినేని చిన్ని ప్రత్యేక కార్నివాల్ కు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 2న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు విజయవాడ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమయ్యే ఈ కార్నివాల్ బెంజ్ సర్కిల్ వరకు వైభవంగా సాగనుంది. 3000 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించనున్నారు. అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయనున్నారు. ఉత్సవాల్లో భాగంగా దసరా పర్వదినాన కార్నివాల్ నిర్వహిస్తున్నామని, ఈ కార్నివాల్ కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా వస్తున్నట్లు చెప్పారు. 11వ రోజు చివరి రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాబోతున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వద్దామని అనుకున్నారు, కానీ ఆరోగ్య పరిస్థితుల వల్ల చూస్తున్నాం. బాగుంటే తప్పకుండా వారు కూడా అటెండ్ అవుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ ఉత్సవంలో రేపు జరగబోయే కార్యక్రమం భారీ ఎత్తున దసరా వేషగాళ్లతో పాటు కళాకారుల ప్రదర్శన ఉండబోతుంది. సుమారు 3000 మంది కళాకారులతో భారీ కార్నివాల్ ర్యాలీ విజయవాడ నగరంలో పెట్టబోతున్నాం. ఈ కార్నివాల్ ర్యాలీలో మేము గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కబోతున్నాం. కార్నివాల్లో ప్రధాన ఆకర్షణగా ప్రత్యేకంగా రూపొందించిన రథంపై అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు. మంగళ వాయిద్యాలు, నృత్యాలు, సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక విన్యాసాలు ఈ ఊరేగింపునకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. విజయవాడ ఉత్సవాలలో తాను భాగస్వామ్యం కావటం చాలా ఆనందంగా ఉందని నిర్మాత సుంకర అనిల్ అన్నారు. వర్షాలు పడినా ప్రజల ఆదరణ మాత్రం తగ్గలేదన్నారు. మన విజయవాడకి ఏదో చేయాలి, ఏం చేయగలం అని ఇలా దిగిపోయాం. అండ్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. లైఫ్లో కూడా సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. వర్షాలు వీటన్నిటికీ ఎదిరించి ఎప్పుడు ఇవాళ 10వ రోజు, 10 రోజులు మన ఈవెంట్ అయిన తర్వాత వర్షం పడుతుంది. అంత అదృష్టం అమ్మవారి దయ వల్ల ఈ ఉత్సవం బాగా సక్సెస్ అయింది. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని ఈ సంవత్సరం మేము 10 మంది మాత్రమే తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 100 మంది రావాలి, వేరే స్టేట్స్ నుంచి రావాలి, విదేశాల నుంచి వచ్చి ఎంజాయ్ చేయాలి. విజయవాడ ఉత్సవాలతో ప్రజల్లో కూడా ఒక డిఫరెంట్ వైబ్రెంట్ వచ్చిందని, చాలా సంవత్సరాలుగా ఎగ్జిబిషన్లు లేవని సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ గౌరవ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ అన్నారు. దసరా రోజు వేలాది మందితో జరిగే కార్నివాల్ అద్భుతంగా ఉండబోతుందన్నారు. చాలా రోజు విజయవాడ ఎగ్జిబిషన్స్ లేవు. యాక్చువల్గా జనరల్గా మనకి రిలాక్సేషన్ కోసం పబ్లిక్లో మనకి విజయవాడ ఉంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్, సినిమాలు తప్పితే వేరే యాక్టివిటీ లేదు. యాక్చువల్గా జనరేషన్ మార్పు వచ్చింది, కొత్త జనరేషన్ వచ్చింది, కొత్త జనరేషన్ ఎక్స్పెక్టేషన్ కూడా మారిపోయినాయి. యాక్చువల్గా వైబ్రెంట్ అంటే ఏంటి, మన జనం వైబ్రెంట్ పది ఎందుకు వాడతామంటే జనంలో ఒక హుషారు, ఒక ఉత్సాహం, ఒక ఉల్లాసం అది ఉండాలంటే ఏంటి, ఒక యాక్టివిటీ ఏదో ఉండాలి కదా. యాక్టివిటీ ఉండాలంటే మనం యాక్టివిటీ ఎవరు చేస్తే అన్ని గవర్నమెంట్ మనం డిపెండ్ అవ్వలేం. ఎందుకంటే యాక్టివిటీ చేయాలంటే ఒక సింగిల్గా గవర్నమెంట్ కూడా చేయలేదు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో, ప్రజలతో సహకారంతో, రాజకీయ నాయకుల సహకారంతో, డిపార్ట్మెంట్ సహకారంతో అందరితో కలిపి సమిష్టిగా ఈ కార్యక్రమాలు మనం రూపొందించడం జరిగింది. విజయవాడ ఉత్సవంలో భాగంగా జరగబోయే కళలు, సంస్కృతి, సంప్రదాయాల ప్రదర్శన గిన్నిస్ రికార్డుల్లో నమోదు చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. దసరా అంటే విజయవాడ అనేలా బ్రాండ్ ఇమేజ్ ను మరింతగా చాటి చెప్పబోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.